హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా సమోసాలు ఎలా చేయాలో చూసేద్దాం. అండ్ ముందుగా అయితే ఒక కప్ మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం హీట్ చేసిన ఆయిల్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా రెడీ చేసుకోవాలన్నమాట. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం సెమీ సాఫ్ట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఒక 5 minutes వరకు పక్కకు పెట్టేసుకుందాం. క్లోజ్ చేసుకోలేదుతో అంతలోపు ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. 5 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇలా అనుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దాన్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం దానికి పిండి వేసుకుంటూ సేమ్ మనం చపాతీలాగా తాల్చుకోవాలి, చాలా సన్నగా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అనమాట, మనకి వేలు కనిపించేలాగా. సో చాలా సన్నగా తాల్చుకొని చూస్తున్నారు కదా. ఇక్కడ మనం ఏంటంటే ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత కొద్దిగా పొడి పిండి వేయడం వల్ల మనకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు వాటిని మనం ప్యాన్ మీద లైట్గా కాల్చుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే విధంగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, 4 sides కట్ చేసేసుకుంటే మనకి వేస్ట్ అంతా పక్కకుంటుంది. సో ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం 2 sidesగా సపరేట్ చేసుకోవాలి, ఇట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా దాంట్లోకి వచ్చేసి కొద్దిగా ధనియాల మసాలా, చాట్ మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ మనం మైదా పిండి కొద్దిగా కప్పులో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి దాన్ని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సమోసా రోలింగ్ చూస్తున్నారు కదా, దాన్ని కొద్దిగా వేసుకుంటూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఏదైతే స్టఫ్ చేసామో అది అందులో పెట్టుకోవాలి. సో సేమ్ దాంతో అలా నీట్గా మనం క్లోజ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి సమోసా షేప్ వచ్చేసింది. సో అలాగే అన్నిటినీ ఇలా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మీడియం హీట్ అయ్యే వరకు చూడాలన్నమాట. సో హీట్ అయిన తర్వాత ఆయిల్ని మనం అందులో సమోసాలు వేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు మనకి బాగా ఫ్రై అవుతుంది. సో చూస్తున్నారు కదా, బ్రౌనిష్ కలర్ రాగానే మనం వాటిని తీసేసేయాలి. సో సేమ్ ప్రాసెస్లో మనం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనకి మిగిలిన నమక్ పెడల్ టైప్ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట మన సమోసా. సో చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంఎస్ వ్లాగ్.